నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చన, జీవో ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అనే పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు హెల్త్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు. ప్రపంచంలో అన్ని క్యాన్సర్ అయినా, చిల్డ్రన్స్ న్యూట్రిషన్ అయినా అన్ని చూస్తుంటారు. అలానే సంతానలేమి సమస్యలు ఎందుకు అవుతున్నాయి అని కూడా స్టాటిస్టిక్స్ ద్వారా పేర్చడం జరుగుతుంది. సో 40% సార్లు ఆడవాళ్ళ సమస్యల వల్ల, 40% సార్లు పురుషుల్లో సమస్యల వల్ల సంతానలేమి సమస్య కావడము, 20% సార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ గా అవడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళలో ఇవి చాలా కారణాల వల్ల అవ్వచ్చు. వాటి గురించి ఇవాళ మాట్లాడదాం. ఓవ్యులేటరీ డిసార్డర్స్ అంటే అందం విడుదలవడానికి సమస్యలు. ఈ సమస్యలు ఎలాంటివి ఉంటాయి అంటే PCOD వాళ్ళలో అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, తర్వాత అండం విడుదల అవ్వకపోవడము, లేదా అండాశయాల్లో అండాలే తక్కువ ఉన్నాయి అనుకోండి, దీన్ని ప్రీమెచ్యూర్ ఓవ్యులేటరీ డిసార్డర్స్ అంటారు. వీటి వల్ల కూడా ఓవ్యులేటరీ డిసార్డర్స్ అవుతాయి. సో ఇది కూడా ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ యూట్రైన్ డిసార్డర్స్. యూట్రైన్ అంటే గర్భసంచిలోనే ప్రాబ్లమ్స్. ఇవి స్ట్రక్చరల్ ఉండొచ్చు, అంటే ఆకారంలోనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా లోపల ఏదైనా ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, వాటి గురించి చెప్తాను, వాటి వల్ల కూడా అవ్వచ్చు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఏంటంటే పుట్టుకతో వస్తాయి, కంజనైటల్ అంటారు. గర్భసంచిలో గోడు ఉండడము, గర్భసంచి ఒక భాగం లేకపోవడము, గర్భసంచిలో పొరగా ఉండకపోవడము, దాని ముఖద్వారం లేకపోవడము, ఇవన్నీ సమస్యల వల్ల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది కాకుండా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, గడ్డలు ఉండొచ్చు, మయోమాస్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ వల్ల ఆకారం బాగుండకపోవడం అనేది కావచ్చు. ఇవన్నీ సమస్యలు ఉంటాయి అన్నమాట. సో గర్భసంచి కూడా చాలా ఇంపార్టెంట్ భాగం. వీటిలో సమస్యల వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్. ట్యూబ్స్ చాలా ముఖ్యం. అండాశయాల నుంచి అండం విడుదలైనప్పుడు ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. కణాలు ఉన్నాయి అనుకోండి, అక్కడే ఫలదీకరణం అవుతుంది. చూసారు కదా, ట్యూబ్స్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తాయి. ఈ ట్యూబ్లే బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ట్యూబ్లోనే ఏదైనా నీటి గడ్డ ఉందనుకోండి, సిస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు ట్యూబ్స్ సరిగా పనిచేయవు. అండం విడుదలై అక్కడ వెయిట్ చేస్తున్నా కూడా కణం అక్కడ చేరకపోవడం, లేదా పిండం తయారైనా కూడా కింద గర్భసంచికి రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఇష్యూస్ అన్ని ట్యూబ్స్లో వచ్చే సమస్యలు. దీనివల్ల చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అవుతా ఉంటుంది ఆడవాళ్ళలో. నెక్స్ట్ హార్మోనల్ ఇష్యూస్. హార్మోన్స్ ఏంటంటే సిగ్నల్స్ లాంటివి అనుకోండి. బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. ఈ సిగ్నల్స్ వేరే వేరే బాడీ పార్ట్స్ మీద పనిచేస్తుంటాయి. కొన్ని ఇంపార్టెంట్ సిగ్నల్స్ అండాశయాల మీద పనిచేస్తాయి, కొన్ని గర్భసంచి మీద పనిచేస్తాయి. ఈ అండాశయాల మీద పనిచేసే సిగ్నల్స్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, అప్పుడు అండం పెరగదు, విడుదలవ్వదు. ఈ సమస్యల వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ హార్మోన్స్ వల్ల, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. జెనెటిక్ కారణాలు కూడా ఇంపార్టెంట్. జెనెటిక్ అంటే జీన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది, క్రోమోజోమ్స్ లో ప్రాబ్లం ఉంది, ఎక్కువ తక్కువ అవ్వడం, క్రోమోజోమ్స్ ఒక భాగం మిస్సింగ్ అవ్వడము, ఒక భాగం ఎక్స్ట్రా ఉండడము, ఈ సమస్యల వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ అది ఆగకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ స్టాటిస్టిక్స్ చెప్పాను చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన స్టాటిస్టిక్స్ లో ఏజ్ రిలేటెడ్ ఒక పెద్ద సమస్య. అంటే ఏజ్ తో పాటు అండాలు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్వాలిటీ బాగాలేందే ఫలదీకరణం అవడం కష్టము, పిండం క్వాలిటీ బాగుండడం కష్టం, అతకడం కష్టము, బేబీ పెరగడం కూడా కష్టము. అలాంటప్పుడు ఈ బాలేని పిండం ఈ బాలేని పిండం అతికింది అనుకోండి, బేబీ పెరిగింది, డెలివరీ అయింది, అబ్నార్మాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏజ్ ఎక్కువ కొద్దీ ఈ సమస్యలు అవుతాయి. ఆడవాళ్ళలో 30 నుంచి మొదలవుతాయి, కానీ 35 నుంచి చాలా తొందరగా అవుతాయి. 40 తర్వాత ఈ సమస్య చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అందుకని 40 తర్వాత కనేటప్పుడు జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఈ బేబీని మానిటర్ చేయడం జరుగుతుంది. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూడడం జరుగుతుంది. ఇవి ఇలా ఉండగా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణం. ఈ వాతావరణం ఫ్యాక్టర్స్ లో కొన్ని స్మోకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. గుడ్డో బ్యాడో హెల్త్ కారణాలు అయితే అఫ్ కోర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మన ఫర్టిలిటీకి వచ్చేసరికి కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఈ మధ్య 30 కన్నా తక్కువ ఆడవాళ్ళు చాలా మంది స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. దీంతో పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది ఎగ్స్ లో. అంటే క్రోమోజోమ్స్ ఒకసారి బ్యాడ్ అయ్యాయి అనుకోండి ఎగ్స్ లో, మళ్ళీ బాగా అవ్వవు. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా చేయాలి. అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ తెలుసుకొని చేయడం వేరు, తెలియకపోవడం వేరు. సో తెలుసుకుంటే కొంచెం మానేయడానికి ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ కారణాల వల్ల కూడా ఎగ్స్ బాగోవు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది, అంటే అన్ని బాగుండి కూడా సక్సెస్ రావట్లేదు అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఇది కూడా యూజువల్ గా సార్ట్ చేయాలంటే, అంటే కరెక్ట్ గా దీన్ని అడ్రస్ చేయాలి, దీన్ని తేల్చాలంటే ఇవన్నీ చూసుకుంటూ వస్తారనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. అంటే చాలా మంది పార్ట్నర్స్ ఉండడం, సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, దానివల్ల క్లెమిడియా అని, గనోరియా అని, సిఫిలిస్ అని జబ్బులు వచ్చాయనుకోండి, పర్మనెంట్ డ్యామేజ్ కూడా చేయొచ్చు గర్భసంచిని, ట్యూబ్స్ ని, ఓవరీస్ ని, అండాశయాలని. సో ఈ సమస్యల వల్ల కూడా రీప్రొడక్టివ్ కెపాసిటీ అంటే సంతానలేమి సమస్య ఎక్కువ అవడం, ఫర్టిలిటీ కెపాసిటీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇవి ముఖ్యమైన కారణాలు. వీటి గురించి మీరు తెలుసుకుంటే, అసలు ఎక్కడ సమస్య ఉందో అనేది కనుక్కుంటే ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోవచ్చు. అంటే జెనెటిక్ కారణాలు ఉన్నాయని మనం ఊరికే మందులు ఇచ్చుకుంటూ పోకూడదు. ఆ జెనెటిక్ కారణం ఎలాగా పిల్లలకి రాకుండా చూడాలి అనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ముఖ్యంగా కారణం ఏంటో తేల్చుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం ఈజీ అయిపోతుంది. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి.